హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుకన్య చెర్రీ హేమంత్ ఛానల్. ఈరోజు నా అల్లుడు గగన్ బర్త్డే అనమాట. ఏదో చిన్న సెలబ్రేషన్ అనమాట. ఇక్కడ చెర్రీ హేమంత్ మా అమ్మ డెకరేషన్ చేస్తున్నారు. సింపుల్ డెకరేషన్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా గగన్ బర్త్డే ఇక్కడే జరిగింది. ఇది సెకండ్ టైం గగన్ బర్త్డే ఇక్కడే జరగడము. లాస్ట్ టైం ఎందుకంటే మా అమ్మ మా తమ్ముడు లాస్ట్ ఇయర్ కూడా అయ్యప్ప మాల వేశారు, ఈ ఇయర్ కూడా వేశారు. అందుకనే లాస్ట్ ఇయర్ వాడు ఇక్కడే ఉన్నాడు, ఈ ఇయర్ కూడా వాడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ వీడిని ఫొటోస్ తీస్తాను స్టిల్స్ ఇవ్వరా అంటే వాడు వాళ్ళ అమ్మడి గదుముతున్నాడు, పే పే అంటున్నాడు. వాడు వాచ్ చూసుకుంటున్నాడు. ఆ వాచ్ నేను వాడికి గిఫ్ట్గా తెచ్చాను. ఎందుకో నాకు వాడికి వాచ్ ఉంటే బాగుండు అనిపించింది. వాడు ఆ వాచ్ని చూడంగానే అసలు వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడాలి. అసలు నేను మిస్ అయిపోయాను వీడియో తీయడం అనిపించింది. అంత మంచిగా ఇచ్చాడు. నాకు ఇష్టం అత్త ఈ వాచ్ అని అంటా వచ్చాడు. అసలు అంత బాగా ఇచ్చాడు ఎక్స్ప్రెషన్. వాడు వీడియో తీయలేదు, వీడియో తీయలేకపోయాను. ఒక్కొక్కసారి అంతే వీడియో తీయలేము మనము. ఇక్కడ చేసిన డెకరేషన్ బెలూన్స్ అన్నీ ఎగిరిపోతున్నాయని నేను ఏదో సర్దుతున్నాను. ఇది కేక్ అనమాట, సింపుల్గా అనమాట. ఆడి బర్త్డే కేక్ కట్ చేసే టైంకి పిల్లలందరూ స్టడీకి వెళ్ళారు. నేను ముందే చెప్పమని చెప్పాను చెర్రీ వాళ్ళకి, కానీ చెర్రీ వాళ్ళు మర్చిపోయారు. పిల్లలు ఎవరు లేరు, పిల్లలందరూ వెళ్ళిపోయారు స్టడీకి. ఇక్కడ పారు వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, కింద 2 పిల్లలు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ స్టడీకి వెళ్ళిపోయారనమాట. ఏదో సింపుల్గా అట చేసేసాము. లాస్ట్ ఇయర్ గగన్ బర్త్డేకి అయ్యప్ప స్వాములకి భిక్ష చేపించాము. అలాగే ఈ ఇయర్ కూడా అదే టైంకి వచ్చింది కాబట్టి, అదే టైంకి మా అమ్మ వాళ్ళు మాల వేశారు కాబట్టి ఈ ఇయర్ కూడా భిక్ష చేపించాలి అనుకున్నాము, చేపించాము. వాడికి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని, ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు భిక్ష చేపించాము ఈసారి కూడా. ఇక్కడ నా చిన్న కొడుకు, నా పెద్ద కొడుకు, నా అల్లుడు అనమాట. నా చిన్న కొడుకు నా అల్లుడు కొంచెం సేమ్ అలాగే ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాడు అలాగే ఉన్నాడు. చిన్నప్పుడు హేము ఎలా ఉన్నాడో గగన్ కూడా అలాగే ఉన్నాడు. వాళ్ళ బావ పోలికలు వచ్చినాయి అనమాట వాడికి. వాళ్ళు ముగ్గురు అసలు ఎంత బాగుంటారో. వాడు ఊరి నుంచి రాగానే హేము కన్నా ఎక్కడున్నావు, చెర్రీ కన్నా ఎక్కడున్నావు అంటా వస్తాడు. వాళ్ళకి అంత ఇష్టం వాడికి బావ అంటే. ఎక్కువ హేము అంటే చాలా ఇష్టం వాడికి. మా పెద్దోడికైతే ఫొటోస్ వీడియోస్ అంటే చాలా సిగ్గు. అసలు వాడు రాడు, ఏదో కొంచెం అరవబట్టి ఆ ఫోటో కన్నా వచ్చాడు, మామూలుగా అసలు రాడు. చిన్నోడు హేము అయితే వాడు ఫొటోస్కి వస్తాడు, వీడియోస్కి వస్తాడు, అన్నిటికీ వస్తాడు. వాడు బాగా యాక్టివ్గా ఉంటాడు. కానీ చెర్రీ అలా కాదు. చెర్రీ ఫొటోస్కి వీడియోస్కి చాలా దూరంగా ఉంటారు. ఇక్కడ మా పిల్ల బ్యాచ్ అనమాట. ఇంకా పిల్లలు చాలామంది ఉండేవాళ్ళు కానీ మిస్ అయిపోయారు పిల్లలు స్టడీకి వెళ్ళబట్టి. తను మా ఆడబిడ్డ శ్రవంతి అనమాట. మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ కూతురు. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ శాతం లైవ్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. తను నా లైవ్కి వస్తుంది కాబట్టి. మా ఆడబిడ్డ కూతురులు వాళ్ళిద్దరూ పండు చిట్టి, వాళ్ళిద్దరు కలిసి గిఫ్ట్ తెచ్చారు వాడికి. ఆ గిఫ్ట్ చూడంగానే చూడండి వాడు అసలు. శ్రవంతి పిల్లలు ఇద్దరు 10th చదువుతున్నారు. వాళ్ళిద్దరు పాపం స్టడీ నుంచి అలాగే ఇంటికి వచ్చేసారు. ఇక్కడ స్వాములు పూజ చేస్తున్నారు. భిక్ష చేపించే ముందు పూజ చేస్తారు. ఆ ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఆ అయ్యప్ప స్వామిని కోరుతారు. ఆ శరణాలు చెప్తారు. ఆ పూజ వీడియో సపరేట్గా పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. స్వాములకు దూరంగా ఉండి వీడియో తీశాను కదా, అది క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చింటే ఫుల్ వీడియో పెట్టేదాన్ని. పూజ అయిపోయిన తర్వాత అందరికీ హారతి ఇచ్చేశారు. అందరూ హారతి తీసుకుంటున్నారు. ఇంట్లో అలా పూజ చేయించుకొని అయ్యప్ప స్వాములకి భిక్ష చేపించి ఎంత హాయిగా ఉంటుంది తెలుసా. ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. అసలు అంతమంది స్వాములు ఇంట్లో ఉంటే గుడిలాగా అనిపించింది నాకు మా ఇల్లు. ఇంక ఇక్కడైతే భిక్ష స్టార్ట్ అయిపోయింది. భిక్ష స్టార్ట్ చేసిన తర్వాత వడ్డించడానికి కూడా ఆడవాళ్ళు పోకూడదు. అందుకని ఇక్కడ మా హస్బెండ్, మా తమ్ముడు, చెర్రీనే వడ్డించారు. వడ్డించిన తర్వాత చెయ్యి కడిగించడం అనేది చాలా మంచిది అంట పిల్లల చేత. అందుకని హేముని పిలిస్తే ఏమూ రాలేదు. అందుకని చెర్రీ చేత కడిగిస్తున్నాము. వాడు మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.